సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం నల్లగుట్టపల్లి తాండాలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కార్యాలయం ముందు బాధితులు నిరసన వ్యక్తం చేశారు. గొల్లాల చెరువు సహకార సంఘం అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి తమ వద్ద లక్షల రూపాయలు తీసుకుని నకిలీ పాస్ పుస్తకాలు అందజేశారని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వమని ప్రాధేయపడితే శ్రీనివాసులరెడ్డి దౌర్జన్యానికి దిగుతున్నారని వాపోయారు. కొండపాలెము సహకార అధ్యక్షుడు నాగూరి శ్రీనివాసరెడ్డి నకిలీ దొంగ పాస్బుక్ చేపించి మత్తమామల పేరు మీద ₹1,30,000 ఇప్పించుకొని నకిలీ దొంగ పాస్బుక్ తీసుకొని బ్యాంకుకి లోన్ కోసం వెళ్ళింది. అది నకిలీ దొంగ పాస్బుక్ అని తేలింది. అందువలన నాగూరి శ్రీనివాసరెడ్డి దగ్గర మా డబ్బులైనా ఇవ్వండి, లేకుంటే మాకు భూములు ఒరిజినల్ అయినా చేపించమని అడిగింటే మా మీద దౌర్జన్యం చేసి గొడవలకు వచ్చినాడు.